గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హౌస్ కింగ్ ముచ్చట్లు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, బ్రో బ్యాచిలర్స్ రూమ్స్ అనేవి సిటీస్లో కానీ అండ్ సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హౌస్ కింగ్ ముచ్చట్లు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు బ్యాచిలర్ రూమ్స్ ఎట్లా ఉంటాయని. అయితే నేనున్న రూమ్ ఎట్లా ఉంటుందని మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను, మీకైతే అర్థమైపోతుంది. సో ఇక్కడ కంప్లీట్గా చూడండి. అండ్ ఇక్కడికి వస్తే మనకి ఇది నా స్పెట్స్ ఇవి, ఎందుకంటే ఇవి మనకి స్క్రీన్ ముందు ఎక్కువగా ఉంటాం కాబట్టి మనకి స్పెట్స్ చాలా అవసరం. ఇక్కడ నా చిల్లర డబ్బులు అన్నీ పెట్టుకుంటాను, సేవింగ్ మొత్తం అన్నీ అందులో ఉంటాయి. ఇది అప్పుడు స్టమక్ పెయిన్ కానీ తెచ్చుకున్నాను ఇది. సో ఇక్కడ పేస్ట్ ఉంటుంది చూడండి, నేను వాడే పేస్టు అండ్ కోకోనట్ ఆయిల్, కోల్గేట్, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే ఇవన్నీ వచ్చేసి నా లగేజ్. యాక్చువల్గా నా దగ్గర బ్యాగ్ అయితే లేదు, అండ్ నేను ఇంటి దగ్గర నుంచి ఏమైతే తెచ్చుకున్నానో సేమ్ యాజ్ డీస్గా అట్లనే ఉన్నది, ఏం చేంజెస్ అవ్వలేదు. సో ఇవన్నీ నా బట్టలు, అన్ని క్లాత్స్ అన్నీ అందులో ఉంటాయి. అండ్ ఇంకా ఈరోజు యాక్చువల్గా అయితే మీకు వీడియో చేయడం కోసమైనా సర్దుకున్నాను, లేకపోతే ఇంకా వరస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇందులో చాలా ఉన్నాయి, ఇంకా వరస్ట్ అంటే చాలా వరస్ట్గా ఉంటాయి బ్యాచిలర్స్ రూమ్స్ అనేవి. ఎందుకంటే వాళ్ళు అంటే నీట్గా మెయింటైన్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఆ పనిలో వాళ్ళు బిజీలో పడిపోతారు కాబట్టి. సో ఇందులో నేను పెట్టుకున్న ఐటమ్స్ అయితే ఉంటాయి. అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఈ పెసలు ఉంటాయి కదా, ఇవి నానబెట్టుకుంటాను ఇవి. అండ్ తర్వాత వచ్చేసి చాలా ఉంటాయి ఇందులో, వాము, సో ఇంకా మెంతులు, ఇవి చాలామంది మనం పల్లెటూరులో తెలిసి ఉంటుంది కుంకుడికాయలు. ఇవి యాక్చువల్గా నేను ఎక్కువగా కుంకుడికాయలు వాడతాను, ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి చాలా పనిచేస్తుంది ఇది, ఏం అవ్వకుండా. ఇవి నా 2 వాటర్ బాటిల్ ఇవి. ఇది ఫ్లాస్క్, ఇది వాటర్ బాటిల్. సో హాట్ వాటర్కి కొంచెం మనకి ఉపయోగపడుతుందని పెట్టుకున్నాను. అయితే ఇది మీకు తెలిసే ఉంటుంది, బ్లాక్ టీ. సో ఇది టోటల్గా ఇది నా సెటప్. ఇది యాక్చువల్గా బ్యాచిలర్స్ అందరికీ కూడా ఇది చాలా అవసరం, ఎందుకంటే ఎనీ టైం మనకి ఎప్పుడు ఎమర్జెన్సీ అవుతుందో చెప్పలేము. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే మనం సడన్గా అంటే యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, నాకు ఒక 1 వీక్ బ్యాక్ అయితే నాకు కరెక్ట్గా నైట్ 1 o'clock అయితే నాకు ఫుల్ స్టమక్ పెయిన్ అయితే వచ్చింది. దానికి ఎక్కడ నాకు మెడిసిన్ లేదు, అసలు ట్రీట్మెంట్ లేదు. అయినా కానీ ఈ మెడిసిన్ అనేది మన దగ్గర ఉంటే చాలా ఇంపార్టెంట్. మనది ఇప్పుడు అదే మెడిసిన్ నా దగ్గర ఉంటే ఆ స్టమక్ పెయిన్ నేను కంట్రోల్ చేయొచ్చు, కానీ అది కంట్రోల్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి యాక్చువల్గా నేను గ్రీన్ టీ ఎక్కువ టీ తాగుతాను, గ్రీన్ టీ. సో ఇది గ్రీన్ టీ. అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా ఇది దుబాయ్ నుంచి తెప్పించాను, మా మాయల కూతురు గిఫ్ట్గా తెచ్చింది, సెంట్ పర్ఫ్యూమ్ ఇది. సో ఇంకా ఏమున్నాయి, ఇవి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ ఇవి యాక్చువల్గా ఇవి. అండ్ ఇవి చాలా కాస్ట్లీ ఎక్కువ, అండ్ బాగా పనిచేస్తుంది. ఎవరైనా గ్యాస్ట్రిక్ ఉంటే ఇది బాగా పనిచేస్తుంది, వాడండి పర్లేదు. అండ్ ఇది అద్దం, ఇది నేను రీసెంట్గా తెచ్చుకున్న పర్ఫ్యూమ్. ఇది అరౌండ్ 100 రూపీస్ అంత ఉంటుంది ఇది, అంతే. సో మొత్తం అంటే ఏం లేవు, ఇది ఒక నివ్యా వాడిది. సో ఇది నా యొక్క సెటప్, ఇవన్నీ నా సెటప్ ఇవి. సో ఇది నా బెడ్ వచ్చేసి చూసారు కదా, బెడ్ ఇది నా బెడ్. అండ్ ఇది పవర్ పాయింట్ ఇక్కడ ఉంది, ఛార్జరు. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే నా రూమ్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. అయితే ఇది ఒకసారి మీకు వెనక్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, ఇది ఓవరాల్గా చూసుకుంటే రూము. పైన చూసారు కదా బట్టలు ఎలా ఉన్నాయో. సో ఇవన్నీ ఇది ఓవరాల్గా చూసుకున్న రూము. అండ్ కొంచెం ముందుకెళ్ళి అండ్ ఇక్కడ చూడండి ఒకసారి. అండ్ చాలా అంటే నాకు కొటేషన్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఇలా స్టిక్ చేసుకుంటే నాకు ఎర్లీ మార్నింగ్ చూసేటప్పటికి కొంచెం పాజిటివ్నెస్ వస్తుందని దానికోసమే నేను కొటేషన్ పెట్టుకున్నాను. అండ్ దీనికోసమేం కాదు. ఇక్కడ నా రైట్స్ ఇక్కడ చూసుకుంటే అండ్ 2025 క్యాలెండర్, ఈ క్యాలెండర్లో డేట్లు కూడా పెట్టేసుకున్నాను, ఎప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది. సో చూసారు కదా, ఇది ఓవరాల్గా నా సెటప్ వచ్చేసి. సో అండ్ ఈ సెటప్ అనేది ఇట్లాగే ఉంటుందని అనుకోకండి, ఎందుకంటే అంటే
నేను ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇదంతా సర్ది పెట్టాను. కాకపోతే ఇది సర్దక ముందు ఎట్లా ఉండేదంటే చాలా వరస్ట్గా ఉండేది. అది చూస్తే ఎవరు మన రూమ్లోకి రారు, అంత వరస్ట్గా ఉండేది. కానీ కొంచెం నీట్గా కొంచెం అంటే ఇంకా సర్దాలి. మనం సర్దడానికి మనకి ఇక్కడ కబోర్డ్స్ కానీ ర్యాక్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి నార్మల్గా అలా సర్దేశానంటే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేశాను. సో ఇది బ్యాచిలర్స్ రూమ్స్ అనేవి ఎట్లానే ఉంటాయి. సో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, బ్యాచిలర్ రూమ్సే కాదు వాళ్ళు వాడే టాయిలెట్స్ ఎలా ఉంటాయి కూడా క్లారిటీగా చూపిస్తాను. అండ్ చూడండి ఒకసారి, అంటే మేము వాడే టాయిలెట్స్, ఎందుకంటే అది కూడా నేను క్లీన్ చేశాను. సో క్లీన్ చేశాను కాబట్టి మీకు అంతగా డీటెయిల్ కనిపిస్తుంది నీట్గా. సో చూసారు కదా, ఇది మా యొక్క వాష్రూమ్ ఇది. సో ఇది ఎంత వరస్ట్గా ఉండేదంటే అంత వరస్ట్గా ఉండేది. ఇప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే పర్టికులర్ వీడియో కోసమే నేను ఇలా క్లీన్ చేశాను. ఎందుకంటే మనకు కొంచెం వీడియోలో బాగుండాలని. ఇంకా వరస్ట్గా ఉండేదబ్బా. సో చూసారు కదా మొత్తం. సో ఇది మన ఓవరాల్గా రూమ్ సెటప్ ఇది. సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం ఏం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.